అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. నా పేరు మునిస్వామి. అంటే పేరు చెప్పడం కానీ మీకు అర్థమై ఉండదు, కొంత వెరైటీ పేరు అండి. బైబిల్ గ్రంథంలో బైబిల్లో కొన్ని తెలుసుకొనుట అనే విషయాలు ఉన్నాయి. అందులో దేవుడు ఎవరో తెలుసుకొనుడి, ఆయనే యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అని ఉంది. ఎక్కడ ఉందో చెబుతారా? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అని చెబుతారా? పాటలు పాడేవాళ్ళు, వాయిద్యం వాయించేవాళ్ళు చెప్తారు. రెండు ఆన్సర్లు, ఒకటి ఏ ఏంటంటే మాకు వచ్చు కానీ నీకు చెప్పం. రెండో ఆన్సర్ ఏంటంటే మాకు రాదు. ఏ ఆన్సరు? ఏనా బీనా? ఆప్షన్ ఏనా బీనా? సరే, 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. కాబట్టి అలాంటి దేవుని కలిగి ఉండే భాగ్యం, అలాంటి దేవుని మందిరాలు కలిగి ఉండే భాగ్యం, అలాంటి దేవుని వాక్యాలను వినే భాగ్యం, అలాంటి దేవుని సేవ మన ప్రాంతాల్లో జరిగే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభుత్వం స్తుతిస్తూ ఉన్నాం. నా పేరు మునిస్వామి. మాది కొత్తపట్నం దగ్గర కొండమాల గ్రామం. నా పేరు గల్లా అయిందేమో నాగపరపాడు దగ్గర కనపర్తి గ్రామం. నా పేరు గల్లా అయినా ఆ రోజుల్లో మంచి భూస్వామి, బాగా ఆ రోజుల్లో డబ్బున్నోళ్ళు, భూములు ఉన్నోళ్ళు. అయితే మా నాన్న చిన్న వయసులో, సుమారు 10 సంవత్సరాల ఆ వయసులో మా తాతయ్య, అంటే మీ ఏరియాలో తాతయ్య అంటారు, గ్రాండ్ ఫాదర్ని, మేమైతే బాబు అంటాం. అయితే ఆయన చనిపోయాడు. కొన్ని రకాలైన పిచ్చిళ్ళు వచ్చి మెంటల్ షాక్లోకి వెళ్ళి, తర్వాత ఆ ఏరియాలో ఏంటంటే అతనికి శాతపడి చేశారు కాబట్టి చనిపోయాడని, తర్వాత పిల్లోడుగా ఈ పిల్లోడిని ఇక్కడే ఉంచుకుంటే ఇతను కూడా ఒకవేళ శక్తులు చంపేస్తాయేమో లేదా గిట్టనోళ్ళు చంపేస్తారేమో అన్న భయంతో మా నాన్నని వాళ్ళమ్మ, మా నాయనమ్మ గ్రాండ్ మదర్ తీసుకొని వాళ్ళ తాతయ్యోళ్ళు, అనగా మా తాతయ్యోళ్ళు, మా నాన్న వాళ్ళ తాతయ్యోళ్ళు ప్రజెంట్ గుండమాల, కొత్తపట్నం మండలంలో గుండమాల గ్రామానికి తీసుకొని రావడం జరిగింది. ఆడ చిన్న వయసులో అప్పుడప్పుడు మందిరానికి వెళ్ళే అలవాటు మా నాన్నకు ఉంది. ఆ తర్వాత వయసుకు వచ్చిన తర్వాత రకరకాల అలవాట్లకు, స్నేహితుల అభిరుచులకు లోనే చివరికి మందిరాన్ని మానేశాడు. తర్వాత రకరకాలుగా డ్రామాలు, యాక్టర్గా పౌరాణిక డ్రామాలు ఆడుతూ, తర్వాత అలవాట్ల ద్వారా ఆరోగ్యం క్షీణించి చివరికి చచ్చిపోయే దశలో యేసు ప్రభు నమ్ముకొనగా ప్రభు మా కుటుంబాన్ని రక్షించాడు. తర్వాత కొంతకాలం తర్వాత దేవుడు నన్ను కూడా ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఒక యవనస్తుల కూడికలో దేవుడు నాతో మాట్లాడగా, నా పాపం చూపించగా ఆ ప్రభువు నేను కూడా నమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు నా పేరు అదే పేరు రికార్డెడ్గా. అయితే ఒక పెద్ద దైవజనులు పిలుపు గారని ఒక పెద్ద కాన్వకేషన్లో ఆయన కొన్న అలవాటు ఏంటంటే, నేను వర్తమానం చెబితే మరుసటి మీటింగ్లో అడిగేవాడు. నిన్న చెప్పిన వర్తమానంలో క్వశ్చన్లు అడిగేవారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఆయన ప్రైజ్ మనీ ఇస్తూ ఉండేవాడు, ఎంకరేజ్ చేయటానికి. అలాగా క్వశ్చన్ అడిగితే నేను చెయ్యెత్తితే తర్వాత ముందుకు పిలిచి, నీ పేరేం పేరు, నువ్వు రక్షణ పొందావా, ఆ పేరేం పేరు, ఏం పేరు నా పేరు మునిస్వామి. వెంటనే ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆయన కేరళ అతను, ఆర్ యు బోర్న్ అగైన్ అని అడిగాడు. నువ్వు రక్షణ పొందావా, తిరిగి జన్మించావా అన్నప్పుడు ఎస్ సార్ అన్నాను. ఆ తర్వాత అలాగైతే ఇంకా నీ పేరు మునిస్వామి కాదు, మాథ్యూస్ అని పెట్టాడు. తర్వాత నేను డిగ్రీ చదువుకున్నాను. తర్వాత కంటికి సంబంధించిన డిప్లొమా చేశాను. ఒక 18 సంవత్సరాలు అరవింద కంటి హాస్పిటల్లో అసిస్టెంట్గా పనిచేశాను. ఆ తర్వాత కొంత స్వంతగా పెడదామన్న ఆలోచనలో ఒక 3 నెలలు 4 నెలలు గ్యాప్లో ఉన్నాం. తర్వాత ప్రస్తుతానికి ఆలూరి మల్టీ స్పెషాలిటీలో అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను. అయితే అవసరాన్ని బట్టి, వచ్చిన ఆహ్వానాన్ని బట్టి, ప్రభు తెచ్చిన పెద్దలు
అన్నవాళ్ళు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి జనం మీతో ఉండటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువు స్తుతిస్తూ ఉన్నాం. కొన్ని నిమిషాలు మీరు జాగ్రత్తగా వింటారని మీ సహకారాన్ని కూడా కోరుతూ కొన్ని నిమిషాలు మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏ రోజుల్లో ఉన్నాం? శ్రమల దినాల్లో ఉన్నాం. ఎవరు శ్రమలు? యేసు ప్రభువారు శ్రమలు. ఇంతగా ఆయన శ్రమలు పొందటం మనకి మంచిదా మంచిది కాదా? యేసు ప్రభువారు శ్రమ పొందటం మనకి మంచిదా కాదా? ఏందమ్మా? ఇది చివరి రాత్రి. రేపు గుడ్ ఫ్రైడే అంతే కదనా? రేపు గుడ్ ఫ్రైడే. ఈ రాత్రి ప్రభురాత్రి భోజనం అనేది కూడా అన్నాడు ప్రత్యేకంగా కాన్సెప్ట్ ఉంది. ఒకసారి మనం దైవ గ్రంథం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం ఇలాగ రాయబడింది. అందరూ చదువుదామా? 15వ అధ్యాయం 3వ వచనం. బైబిల్ ఉన్నవాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు అందరూ చదువుదాం. చదువు రానివాళ్ళు, బైబిల్ లేనివాళ్ళు దయచేసి దేవుని మాటలని గెలిచి ఆలకించాలని, దేవుని యొక్క ఆశీర్వాదములు మీరు కూడా అనుభవించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. పలకదామా? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. కాబట్టి లేఖనముల ప్రకారం క్రీస్తు ప్రభువారు మన పాపముల కోసం ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోయిన వాళ్ళు కదా సమాధి చేయాల్సింది. చనిపోకుండా సమాధి చేస్తే కేసు పెడతారు. చనిపోయాడు ప్రభు. చనిపోయిన ప్రభువుని సమాధి చేశారు. అది రేపు పూర్తిగా మీరు వినొచ్చు. సుమారుగా కొన్ని రోజుల నుండి దీని గురించి మీరు వినుంటారు. కొన్ని సంగతులు మీరు తెలుసుకొని ఉంటారు. క్రమంగా వచ్చి ఉంటే సుమారుగా 38 వర్తమానాలు వినుంటారు. అలా రోజు పెట్టుంటే. అవునా? ఓకే, 7 వర్తమానాలు విన్నాను. కొన్ని వర్తమానాలు నాకు కూడా చెబితే నా దగ్గర ఏదన్నా వర్తమానం ఉంటే మీకు చెప్పేసి వెళ్ళిపోతాను. 7 వర్తమానాలు విన్నారు, చాలా మంచిది. కొన్ని వర్తమానాలు ఏమైనా గుర్తుంటే చెప్పండి. ఎందుకంటే నాకు కొద్దిగా మా హాస్పిటల్కి వస్తారు కదా, ఓపీ రాయించుకొని రాగానే వాళ్ళు పేరా కాదా ఒకరు దూకుడుగా వచ్చి ఒకరి పేరు బదులు ఒకరు వచ్చి చూయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ట్రీట్మెంట్ మారిపోతుంది. జబ్బు పరిష్కరించబడిందా కాదు, అందుకని ప్రశ్న వేస్తాం. ఏం పేరు? అదేనా కాదా? ఏ ఊరు? ఒక్కోసారి ఊరు, వయస్సు, ఊరు పేరు 2 కరెక్ట్గా ఉంటాయి అందరి. వయస్సును బట్టి ఒక్కోసారి క్యాలిక్యులేషన్ నేను చేసుకోవాల్సి ఉంటుంది. చెప్పండి. కొన్ని వర్తమానాలు విన్నారు కదా, చెప్తారా? ఈ ప్రశ్నలు వేయటం వల్ల నా సందేశం తగ్గిపోతుంది. సరే, యేసు ప్రభువారిని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? ఏందమ్మా తెలీదా? సరే, ఇక్కడే మనం చదివాం. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, అంటే చనిపోయాడు. అలాగైతే యేసు ప్రభువారు ఎవరంటే లేఖనానుసారంగా
ఏమా ఈ లోకానికి వచ్చిన దేవుడా మానవుడా? దేవుడు ఈ లోకానికి ఎలాగ వచ్చాడు? మనుష్య కుమారుడుగా. మానవుల రక్షింపను దేవుడు తన కుమారుని పంపెను, మన శరీరము దాచెను ఆ ప్రభు మన పాపముకు దూరుడే. యేసుక్రీస్తను పేరునా రక్షకుడు వెలసినాడిలలో బల, దోషకారి జనులతో నంతో భాషలను పలికినాడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొని నా పరలో జీవంబు మన కప్పును. మీకు ఒక గంటల వాక్యం గుర్తు చేస్తాను. యోహాను సువార్త 3:16 చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యేసు ప్రభువారు ఎవరు? ఈ లోకానికి కుమారుడుగా, అద్వితీయ కుమారుడుగా, జనితైక కుమారుడుగా ఈ లోకానికి నశించిపోయే మానవాళిని రక్షించటానికి, నిత్య జీవానికి నడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. ఆయన వచ్చాడు. మరొక కంటక వాక్యం 1 తిమోతి 1:15 చెబుతారా? 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది అని అంటా ఉన్నాడు. కాబట్టి జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చింది పార్టీని స్థాపించడానికి, మతాలను స్థాపించడానికి, ఒక నాయకుడు అనిపించుకోవడానికి రాలేదు, కానీ పాపులను రక్షించడానికి లోకానికి వచ్చారు. కాబట్టి లోకంలో ఉన్న మానవులందరూ ఎవరు? రోమాపత్రిక 3:23 ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని దుస్థితిలో ఉండగా, రోమాపత్రిక 3:11, 12, 13 వచనాలు మనం చూస్తే అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై ఉండగా, యెషయా గ్రంథం 53:6 ప్రకారం మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిన స్థితిలో ఉండగా, మనలో ప్రతివాడు తన తన ఇష్టాలకు లోనై ఉండగా, ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు కడమవారి వలనే దైవోగ్రతకు మనం పాత్రులమై ఉండగా, రోమాపత్రిక 5:6, 7, 8, 10 వచనాల్లో 4 మాటలు మన అర్హతలు అక్కడ తెలియజేయబడితే, మనం బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, భక్తిహీనుల కొరకు యేసు ప్రభువారు చనిపోవటానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ రాత్రి ప్రభురాత్రి భోజనం అని ఇందాక అన్న కారులో చెబుతూ ఉంటే విన్నాను. కాబట్టి అక్కడ 2 ఐటమ్స్ మనకు కనపడతాయి. ఏమేమి ఐటమ్స్? 2 పదార్థాలు ఉన్నాయి. ఏమేంటి? ఒకటి, ఇక్కడ మీరు రొట్టె ముందిస్తారా, ద్రాక్ష రసం ముందిస్తారా? రొట్టె. యేసు ప్రభువారి దేహానికి, శరీరానికి సూచన. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ 24, 25, 26 వచనాల్లో మనం చూడగలిగితే, మత్తయి సువార్త 26:26లో మనం చూడగలిగితే, ఇది నా శరీరం,
దేవుడికి శరీరం ఉంటుందా? ఉంటుందా దేవుడికి? యోహాను సువార్త 4:24 చెప్పండి. అది కూడా ఒక అంకిత వాక్యమే. దేవుడు ఆత్మ గనుక. కాబట్టి ఆత్మ అయి ఉన్న దేవుడు ఆకారంలోనికి ఆత్మదేవుడుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో దేవుని స్వరూపం కలిగి ఉన్న యేసు ప్రభువారు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనగా 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టి ఆ పోలికలోనే దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తానే రిక్తునుగా చేసుకొని 8వ వచనంలో శిరోమరణం పొందినంతగా విధేయత చూపించడానికి తగ్గించుకొని ఈ లోకానికి మొదటి అధ్యాయం 21వ వచనం మత్తయి సువార్త ఆమె యొక్క కుమారుని కనును ఆయనకు ఏ పేరు పెడతారు? ఆయనకి ఏ పేరు పెడతారు? ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. యేసు అంటే రక్షకుడు. వేటి నుండి రక్షిస్తాడు? పాపముల నుండి. ప్రాముఖ్యంగా అన్నిటి నుండి ఆయన విడిపించగలడు, తప్పించగలడు, సహాయం చేయగలడు, మేలు చేయగలడు. ఆయనకు అన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి. కానీ ఈ లోకంలో అన్నీ ఉన్నా రక్షణ లేకపోతే అంతా సొమ్మే. ఈ లోకం శాశ్వతమా? ఈ జీవితం శాశ్వతమా? చెప్పండమ్మా. మనకు ఉన్న ఆరోగ్యం శాశ్వతమా? ఆశీర్వాదాలు శాశ్వతమా? బైబిల్ గ్రంథంలో 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో అక్కడ ఒక మాట ఉంది. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏవైతే మనకి ప్రస్తుతం కనబడుతున్నాయో ఇవన్నీ కూడా ఒకనొక దినాన్ని ఏమైపోతాయి? పోయేయే. ప్రతి వస్తువు కూడా ఏమైంది? ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఏదమ్మా? ప్రతి వస్తువుకి కొంత టైం పీరియడ్ ఇస్తారు. ఫ్యాన్ కొను, 5 సంవత్సరాలు వారంటీ గ్యారంటీ. మౌత్ కొను, వారంటీ గ్యారంటీ. కుర్చీ కొను. మనిషికి కూడా 90వ కీర్తన 10వ వచనం ఏముంది? మానవుని యొక్క ఆయుష్ మోషే భక్తుడు తెలియజేస్తూ మా ఆయుష్ కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే. మీటింగ్ అయిపోగానే దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నది ఎవరు? ఏదైనా మీటింగ్స్ కొత్త పాస్టర్ గారు వచ్చినప్పుడు, ఇక్కడ కూడా మనకి లీడింగ్లో ఉండి పాస్టర్ గారు ఉన్నప్పుడు వచ్చి ప్రార్థన చేసుకున్నది ముసలాడు ఎక్కువ వస్తారా, కుర్రాడు ఎక్కువ వస్తారా? అయినను వాటి వైభవము ఆయాసమే. షుగర్లు, బీపీలు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, ఆ ఆపరేషన్లు, ఆ సమస్యలు, ఈ సమస్యలు. కాబట్టి మానవ ఆయుష్ పరిమితం చేయబడతా ఉంది. కాబట్టి పాపాత్మలమైన మనలను రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆ పుట్టిన దినానికి మనం ఒక పండగ జరుపుకుంటున్నాం. ఏమిటా పండగ? క్రిస్మస్. కాబట్టి యేసు ప్రభువారు పుట్టిన దినాన్ని క్రిస్మస్గా, దానికి ప్రవచనం నెరవేర్పు కోసమే యెషయా గ్రంథం 7:14 ఏముంది? ఇప్పుడు చెప్పండి. ఇదిగో ఆమె కన్యక గర్భవతి కుమారుని కనును. ఏం పేరు పెడతాం? ఇమ్మానుయేలు. అటు కన్యక గర్భవతి కుమారుని కనిన ఈ లోకానికి దేవుడు తెచ్చిన మనిషి కుమారుడుగా వచ్చిన మానవులందరి విమోచన క్రయధనముగా తను తాను బలిగాను అర్పణంగాను అప్పగించుకోవడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మను గురించి, ఎక్కడ పుడతాడో, ఎవరికి పుడతాడో, ఎందుకోసం పుడతాడో, ఆయన పుట్టుట ద్వారా మానవాళికి కలిగే మేలేంటో, ఆశీర్వాదం ఏంటో ఆయన పుట్టిన దినాల్లో మీరు క్షుణ్ణంగా వింటూ ఉంటారు. ఉదాహరణకు లోకాసు వార్త 2:10 ఏముందమ్మా? భయపడకుడి,
ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియచేస్తా ఉన్నాం. అదేమనగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఎవరన్నా? ప్రభు అయిన క్రీస్తు. మనం చదువుకున్న 1 కొరింథీ 15:3 మన పాపముల నిమిత్తం క్రీస్తు ఏమయ్యాడు? మృతి పొందటానికి ఆయన ఈ లోకానికి దావీదు పట్టణమందు సర్వమానవాళి రక్షణార్థమై సర్వమానవాళికి సంతోష ఆశీర్వాదములు దయచేయలాగున యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తాడని ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన నెరవేర్పుగా ఆయన ఈ లోకంలో పుట్టాడని పండగ క్రిస్మస్గా జరుపుకుంటా ఉంటే 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించాడు. ఆయన ఆయుష్కాలం 33.5 సంవత్సరాలు. ఆ 33.5 సంవత్సరాలు ఎన్నో బోధలు చేశాడు. ఉదాహరణకి మత్తయి సువార్త 5, 6, 7 కొండ మీద ప్రసంగం అంటాం. పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద దేశాధిపతులు, పెద్ద పెద్ద గురూజీలు, బాబాలు వాటిని చదివి వాటిని స్లోగన్స్గా చెప్పి ప్రోవెర్బ్స్గా ప్రజలకు అలవాటు చేసి చెప్పుకొని వారు మన్ననలు పొందారు. కానీ ఇది మేము బైబిల్లో నుండి తెచ్చి చెబుతున్నాం అన్న సంగతి క్రీస్తు ప్రభువాన్ని మలుపు చేయడానికి వారు కోరుకున్నారు. మత్తయి సువార్త 5, 6, 7 ఇక్కడ కొంతమంది చదువుకునే పిల్లలు ఎక్కువ కనబడతా ఉన్నారు. బైబిల్ను బాగా చదవండి. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాల్లో ఆయనకి 12వ ఏట రాగా ఆ రోజుల్లో వాళ్ళకి ప్రతి సంవత్సరం కొన్ని పండగలు ఉండేవి. ఆ పండగలకు వెళ్తే యెరూషలేముకి వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు వెళ్తే ఆ పండగలు అటు ఇటు చూసుకుంటా ఉన్నారు, వస్తూ ఉన్నారు. చివరికి కొంత దూరం వచ్చేసరికి యేసు ప్రభువారు వాళ్ళతో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? పిల్లవాడు ఇటు వెళ్ళాడు, తప్పిపోయాడు ఏంటని అటు ఇటు మొత్తం ఎంక్వైరీ చేస్తే ఎక్కడ కూర్చున్నాడు? యేసు ప్రభువారు ఎక్కడ కూర్చున్నాడు? ఒకసారి చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 45. ఆయన కానబడనందున ఆయన వెదకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి. దేవాలయంలోనా సినిమా హాల్లోనా? బాగా చూడండి. సినిమా హాలా దేవాలయమా? టీవీ దగ్గర దేవాలయమా? ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే దేవాలయమా? అమ్మా పిల్లలు బాగా చూడండి. బయట దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి ఏం చేస్తున్నాడు? పలకండి. కూర్చుండి పలకండి, అందరు పలకండి. దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా కూర్చుని అన్ని చోట్ల తిరిగి చూసుకుంటూ వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడున్నాడు యేసు ప్రభువారు? ఇంతకు ఏ వయసులో కూర్చున్నాడు? దేవాలయం. మనం అనుకుంటాం దేవాలయం కాళ్ళు చేతులు తేడా పడినాక, ఉన్న ఆరోగ్యం తేడా పడినాక, డబ్బులు పోయిన తర్వాత, జబ్బులు తగులుకున్నాక, కన్నీరు కష్టాలు దాపురించినప్పుడు అప్పుడు వద్దాంలే మందిరానికి అనుకుంటాం. జాగ్రత్త. సర్వలోక జగద్రక్షకుడు, సర్వలోక సృష్టికర్త, తన మహత్తు గల మాట చేత శూన్యములో నుండి సర్వమును కలగజేసిన నిర్మాణకుడు, నిన్ను నన్ను తన మహత్తు గల ఊపిరితో బ్రతుకులోనికి ఉనికిలోనికి తెచ్చిన జీవాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు వారు సశరీరుడిగా ఈ లోకంలో అవతరించినప్పుడు 12 ఏళ్ల వయసుకు రాగా దేవాలయంలో కూర్చున్నాడు. 12 ఏళ్ల వయసులో మన పిల్లలు ఏడ కూర్చుంటున్నారు? 12 ఏళ్ల వయసులో మీరు ఏడ కూర్చుంటున్నారు? స్కూల్కి వెళ్తే ఆ విద్య ద్వారా ఈ 60-70 సంవత్సరాల జీవితానికి సరిపడే జ్ఞానం సంపాదన నీకు రావచ్చేమో, కానీ యేసు ప్రభువారు ఉన్నటువంటి ఈ కోరిక నీకుంటే
వెళ్ళాడు, దేవాలయంలో కూర్చున్నాడు, బోధకుల మధ్య కూర్చున్నాడు, వారు చెప్పే మాటలు ఆలకిస్తూ ఉన్నాడు, ఉన్న డౌట్లను ఏం చేస్తూ ఉన్నాడు, అడుగుతూ పరిష్కరించుకుంటూ ఉన్నాడు. ఒకనొక టైం వచ్చింది, 30 సంవత్సరాలు దాటిన తర్వాత పరిచర్య నిమిత్తమై బాప్తిజం పొంది ముందుకు వస్తున్న దినాలలో 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. పలకండి. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలవబడగా. ఒక టైం వచ్చిందన్న, నువ్వు వింటా ఉంటే, బోధకులు చెప్పే మాటలు వింటా ఉంటే, డౌట్లు ఉంటే, తెలుసుకుంటా ఉంటే, దేవాలయానికి మందిరానికి వస్తూ ఉంటే ఒకనొక టైం వస్తుంది, దేవుడు నిన్ను ఏం చేస్తాడు, బైబిల్ కొట్టుకునేలా, బైబిల్ని బోధించాను. ఇక్కడ 2 మాటలు మనం చూస్తూ ఉన్నాం. సమాజ మందిరానికి వెళ్ళే వాడుగా. పలకండి, వాడుగా. వాడుకంటే ఏంటి? వాడుకంటే వాడుగా. మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, చెబుతాను. ఉదయాన్నే లేచేసరికి లేవగానే ఆయనకి మంచం మీద ఒక దువ్వెన, ఒక అర్థం ఉంటుంది. అంటే ఏంటి? ఉదయాన్నే లేచేసరికి ఆయనకి ఏముండాలి, దువ్వెన. ముందు రాగానే కంట్లో 2 కిలోలు కూర్చుందా చూసుకోవాలి. తల ఎన్ని పాయలుగా తిరిగిపోయింది చూసుకొని సోపుగా రెడీ అయ్యి బయటికి రావడం ఆయనకు అలవాటు, అంతే. మా ఊర్లో ఇంకా కొంతమంది ఉన్నారు, అన్నం ఉదయాన్నే లేచిన తర్వాత కొంతమంది మా ఊర్లో తూర్పుకి వెళ్తారు, కొంతమంది. ఒకడున్నాడు పడమటికి వెళ్తుంటాడు. ఎందుకు? ఎర్రకాపీకి. ఎర్రకాపీ తెలుసా? చెప్పాను కదా, చూపించులా. చెప్పండి. ఉదయం పూట ఇటు వెళ్తే ఆరోగ్యం, రైట్ వెళ్ళకూడదు. ఆదాయం లాసు, ఆరోగ్యము లాసు, అవమానం పెరిగిద్దిరా అని చెబుతా ఉంటే తర్వాత ఇప్పుడు మానేసాడు. అర్థమవుతుందని చెప్పేది. కాబట్టి ఎన్నో రకాలైన అలవాట్లు ఉన్నాయి. కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని మంచి చెడ్డలు ఉంటాయి. కాబట్టి ప్రభువు దగ్గరకు వస్తే మంచి అలవాటు ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చే అలవాటు మంచిదా చెడ్డదా? మంచిది. 2వ అలవాటు అక్కడే మనం చూస్తూ ఉన్నాం, గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఏ గ్రంథం చదువుతూ ఉన్నాడు? 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి. యెషయా గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి పిల్లలు, చెప్పండి అమ్మా. యెషయా గ్రంథంలో ఎన్ని? 66 అధ్యాయాలు కలిగిన ఒక గ్రంథం పేరు యెషయా గ్రంథం. మినీ బైబిల్ అని దానికి పేరు. మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు కలిగిన బైబిల్ మన చేతిలో ఉంది. ఆనాడు యేసు ప్రభు వారికి యెషయా గ్రంథం ఆ చుట్ట, ఆ గ్రంథం ఆయన దగ్గర ఉంది. మన దగ్గర ఉన్నది మనం ఏం చేస్తున్నాం, కానీ ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు వారు ఏం చేశాడు? చదువుతూ ఉన్నాడు. ఒక టైం వచ్చింది, గొప్పగా ఆయన వాడబడతా వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో మన ఆయుష్కాలంలో దేవుడు మనకిచ్చిన పరిమితిలో దేవుని వాక్యాన్ని వినటానికి మందిరానికి రావాలి, దేవుని వాక్యాన్ని చదవటానికి గ్రంథాన్ని కలిగి ఉండాలి. అందుకని మాకు అప్పుడప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాం. ఎక్కడో ఒకరిద్దరు నిద్రేస్తున్నట్టు ఉంది, ఒక పాట పాడతాం. బైబిల్ ఎలా వెళ్ళిపోయండి, బైబిల్ ఎలా ఉన్నవాళ్ళు, లేనోళ్ళు బైబిల్ కొనుక్కోండి, మంచిదే. ఫోన్ కన్నా మంచిదే, బట్టల కన్నా మంచిదే, డ్రెస్సుల కన్నా మంచిదే, బైబిల్ చాలా మంచిది. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. కొద్ది బైబిల్ పైకి వెళ్తాను, తర్వాత నీకు మ్యాటర్ చదువుతాను.
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఎట్టగానే ఒక అరగంట చేయొచ్చితే మనకి ఏమైపోద్ది? వస్తుందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన టైం దగ్గర పడ్డది. 33.5 సంవత్సరాలు జీవించాడు కదా. 12 ఏళ్ల వయసులో మందిరాలలో కనపడ్డాడు. 30 సంవత్సరాల తర్వాత పరిచర్యకు వచ్చాడు. బైబిల్ మందిరానికి వచ్చాడు. బైబిల్ చదువుతూ ఉన్నాడు. బైబిల్ బోధిస్తూ ఉన్నాడు. పరలోకం నుండి పంపిన తండ్రి ఉద్దేశాన్ని భూమి మీద ఏం చేస్తూ ఉన్నాడు? నెరవేరుస్తూ ఉన్నాడు. అందుకని శిలువలో మాట పలికాడు. 17:4 చివరి రాత్రి ఆయన ప్రార్థనలో, ప్రధాన యాజకత్వ ప్రార్థనలో 17వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్త అన్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను ఏం చేశాను? కంప్లీట్ చేశాను, పర్ఫెక్ట్గా ముగించాను అన్నట్టుగా ఆయన చెప్పాడు. కానీ మన జీవితాల్లో, మన విషయంలో, అందరి విషయంలో దేవుని చిత్తం ఉంది, దేవుని ఉద్దేశం ఉంది. దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను నన్ను ఈ లోకంలో ఉంచాడు, పెంచుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, కావలసిన ప్రతి అవసరాలు తీరుస్తూ ఉన్నాడు. మన ప్రాంతాల్లో మందిరాలను తీసుకుని వచ్చాడు. ఒకప్పుడు మేము మా ఊరు నుంచి ఒంగోలు రావాలి మందిరానికి, సుమారుగా 30 సంవత్సరాల అవతల. ఆ రోజుల్లో ₹2 టికెట్, సుమారుగా 25 కిలోమీటర్ల ప్రయాణం చేసి ప్రతి ఆదివారం ఒంగోలు వచ్చేవాడు. కానీ ఈరోజు అవకాశం లేదు కదా. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు, ప్రేమించి మన ప్రాంతాల్లో, మన ఊరిలోనే మందిరాలు, ఊరు ఎంతతో నేను చూడలేదు కదా పగలు, కానీ శ్రేష్టమైన మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. దేవునికి మీరేం చెప్పాలా? వందనాలు చెప్పాలి. వందనాలు చెప్పి వదిలేస్తే కాదు, క్రమంగా దేవుని మందిరానికి, యేసు ప్రభువారికి ఉన్న అలవాటు అయిన ఒక అలవాటు, మందిరానికి క్రమంగా రండి. దేవుని మాటలు చెబుతూ ఉండగా వింటూ ఉండండి. వినేసి వదిలేయకండి. వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ ఉండండి. మీకు ఒక అద్భుతమైన వాగ్దానం, ఆశీర్వాదం. ద్వితీయోపదేశకాండం 28:1 చదువుతారా? డిట్రానమీ చాప్టర్ 28 verse 1 and 2, 28వ అధ్యాయం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు ఆజ్ఞాపించుచున్న అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా పలకదామన్నా అందరమే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రార్థించు. పలకండి, భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించులాగున ఈ దీవెనలన్నీ మన మీదకి వచ్చి కుమ్మరించబడులాగున. ఏం చేయాలి మరి? హెచ్చరించబడాలనుకుంటున్నారా? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2024లో నా స్థాయి కొద్దిగా పెరగాలి. ఆత్మీయంగా, శారీరకంగా, భూ సంబంధంగా, చదువుల్లో, అన్ని విషయాల్లో, ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, అన్నింటిలో నువ్వు కొద్దిగా పైకి రావాలన్న ఆలోచన ఉందా? పర్లేదులే, లేకపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు చేయొద్దండి. మేము హెచ్చాలి, దేవుడు మమ్మల్ని కొద్దిగా అభివృద్ధిలోకి తేవాలన్నా వాళ్ళు ఒకరు చేయొద్దమ్మా. వద్దా? అభివృద్ధి వద్దా? దేవుని దీవెనలు నా మీదకి రావాలి, నా కుటుంబం మీదకి రావాలి అనే ఆలోచన, ఆశ ఉన్నవాళ్ళు ఒకరు అనండి, రైజ్ యువర్ హ్యాండ్స్. కాబట్టి ఎలాగొస్తాయి? మనకి అప్పుడప్పుడు కొన్ని కంపెనీస్ యాడ్లు ఇస్తూ ఉంటారు, ఆఫర్లు కూడా ఇస్తూ ఉంటారు. 3 డ్రెస్సులు ₹1000,
కానీ ఈ అద్భుతమైన గుడ్ ఫ్రైడే రోజులో 500కే అన్నప్పుడు దాన్ని ఒక టైం లిమిట్ ఇచ్చినప్పుడు వెళ్తామా వెళ్ళమా? 1000 కాస్ట్ 500 అయితే వెళ్తామా వెళ్ళమా? ఆ కండిషన్ జాగ్రత్త చూసుకోవాలి. ఏ రోజులాగా రమ్మన్నారో ఆ రోజులాగా వెళ్తేనే ఆ ఆఫర్ నీకు వర్తిస్తుంది, నీ ఆశ తీరింది. అలాగే దేవుని వాక్యానికి కొన్ని కండిషనల్ ప్రామిసెస్ ఉన్నాయి. అదేమనగా దేవుని మాట శ్రద్ధగా విందాం, దేవుని మందిరానికి క్రమంగా వద్దాం, దేవుని మాటల ప్రకారం జీవిద్దాం. తద్వారా దేవుడు మనల్ని లోపల హెచ్చించులాగున, దేవుని దీవెనలు మన మీదకి ప్రాప్తించులాగున ఆయన పని ఆయన తప్పక చేస్తాడు. ఆయన మాట తప్పేవాడా? 146వ కీర్తన 6వ వచనం, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును సర్వమును కలగజేసిన వాడు ఆయన, ఏ మాత్రం మాట ఎన్నడును మాట తప్పని వాడు. మన దేవుడు ఎవరమ్మా? మాట తప్పని మహారాజు. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఎందుకని? ఆయన మాట తప్పనోడు కాబట్టి. ఆ ప్రభువుని మనం స్తుతించడం ఎంతైనా మంచిది. కాబట్టి ఒక టైం వచ్చింది, అది చివరి రాత్రి. శిష్యులకు చాలా విషయాలు చెప్పేశారు. చెప్పిన తర్వాత వాళ్ళకి మేడగదిలో భోజనం ఏర్పాట్లు, పస్కా కావలసిన ఆ విందుకు సంబంధించిన విషయాలన్నింటినీ సిద్ధపరిచేశారు. అందరూ కూర్చున్నారు. కూర్చొని ఉండగా అప్పటికే వాళ్ళ మధ్యలో కొన్ని విషయాలు ఉన్నాయి. లూకాసు వార్త 22వ అధ్యాయంలో వాళ్ళ మధ్యలో వారి మనసులో నేను గొప్ప, నేను గొప్ప. యేసు ప్రభువారు ఇంకా నేను ఈ రాత్రి అప్పగించబడతాను, నన్ను పట్టుకుంటారు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, తర్వాత వారు నన్ను చిత్రహింసలు పెడతారు, కొడతారు, చివరికి నన్ను చంపేస్తారు, 3వ దినాన తిరిగి లేస్తాను. ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత భోజనం టైం అయింది. మనకు కూడా భోజనం ఉందిగా, ప్రభురాత్రి భోజనం. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికాడ ఆ భోజనం కూడా ఉందిగా, రెడీగా ఉంది. అయితే గెస్ట్గా యేసు ప్రభువారు ఉన్నాడు. సిద్ధం చేసిన వాళ్ళు ఇద్దరు ఒక ప్రాంతానికి వెళ్ళి, ఫలాని చోట ఫలాని ప్లేస్కి వెళ్ళండి, ఒక ఆయన ఉంటాడు, అతను అడగండి, అతను ఇల్లు చూపిస్తాడు, రెడీ చేయండి, నేను వచ్చేస్తాను అన్నాడు యేసు ప్రభువారు. అక్కడ ఎవరు అడిగితే యేసు ప్రభువారు లేచాడు. ఆ రాత్రి తువాలు తీసుకున్నాడు, నడుము కట్టుకున్నాడు. ఒకరి తర్వాత ఒకరి పాదాలు యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడమ్మా? కడగతా ఉన్నాడు. వాస్తవానికి యేసు ప్రభువుకి అడగాల, వాళ్ళకి అడగాల? మన ఇంటికి వచ్చారంటే ఎవరన్నా నీళ్లు మనం ఇవ్వాలి, వాళ్ళు మనకి ఇస్తారా? భోజనం వాళ్ళకి మనం పెట్టాలా, వాళ్ళు పెడితే మనం తినాలా? చెప్పడమ్మా. కానీ ఆ జనాన వాళ్ళలో పేతురు అనుకోవచ్చు, నేనేంటి రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో 50 రోజుల తర్వాత నేను దేవుని ఆత్మతో నింపబడి ఒక వర్తమానం ఇస్తే 3000 మంది రక్షణ పొందుతారు, నేనెందుకు అని రకరకాలుగా, లేదా నేను సముద్రం మీద నడిచాను, లేదా ప్రభువుతో ఎప్పుడు వెన్నంటే ఉంటాను, సమీపంగా ఉంటాను, నేను కాదు ఇంకొకరు ఎవరో అడుగుతారు అన్నట్టుగా ఎవరి వాళ్ళే వంతులు, ఎవరి వాళ్ళే పోటీలు వేసుకొని చివరికి ఒకరొకరు చూసుకుంటున్నారు. కానీ చివరికి యేసు ప్రభువారు భోజన పంక్తిలో నుండి లేచి తగ్గించుకొని వారందరి పాదాలు కడుగుతారాగా పేతురు దగ్గరకు వచ్చేసరికి పేతురు ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా, నీవు నా పాదములు కడగరాదయ్యా.
అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, నేను కడగకపోతే నాతో నీకు పాలు లేదని చెప్పటం, తర్వాత అయ్యా నిలువెల్ల గడుగయ్య అన్నట్టుగా అడగటం, చివరికి మీలో అందరూ పవిత్రులు కాదు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని అంటాం. సరే, భోజన పానాలు అయిపోయిన తర్వాత రొట్టె తీసుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఎవరైనా ఎవరన్నా ఎవరు యేసు ప్రభువుని పట్టించింది ఎవరు? పరాయుడా, ఆయనతో పాటు ఉండేవాళ్ళ? రేపు ప్రాబ్లమ్స్ కూడా బయట వాళ్ళ నుంచి వస్తాయి, ఇంట్లో వాళ్ళ నుంచి వస్తాయా? లోపలే ఉంటాయి. మొత్తానికి వెళ్ళిపోయాడు. ముందే బేరం కుదుర్చుకొని వచ్చాడు. ఎన్ని నాణ్యాలకు అమ్మటానికి ఇష్టపడ్డాడు? తమ గురువుని, తమ బోధకుడిని. ఎన్ని నాణ్యాలకి? ఎన్ని నాణ్యాలు? మొత్తానికి బేరం కుదుర్చుకున్నాడు. తగిన టైం కోసం కనిపెట్టాడు. టైం రానే వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు, బాగా అంతరంగిక శిష్యులు, సమీపంగా ఉండే ఒక 3 శిష్యులు, పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు తీసుకొని గెత్సెమనే అనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉండగా ఇస్కరియోతు యోధ రోమా సైనికులతో, ప్రధాన యాజకులతో, మీరు ఈ వారం రోజులు వెంటా ఉంటుంటారు, క్షుణ్ణంగా వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడం జరిగింది. తర్వాత ప్రధాన యాజకుల దగ్గరకి, హేరోదు దగ్గరకి, పిలాతు దగ్గరకి, అక్కడికి సుమారుగా 6-7 రకాల తీర్పులు జరగటం జరిగింది. తీర్పులన్నింటిలో జడ్జిమెంట్ ఏమొచ్చింది? తీర్పు ఏమిచ్చారు? ఇతని యందు ఏ దోషము, మరణానికి తగిన ఏ కారణం లేదని చెప్పడం జరిగింది. అయినా అక్కడ జనాలందరి కేకల వల్ల గవర్నర్ పేరు ఏం పేరు? ఆ రోజుల్లో గవర్నర్ పేరు ఏం పేరు? యేసయ్య నాటి కాలంలో గవర్నర్ పేరు, తీర్పు తీర్చే అధికారం కలిగిన ఆయన పేరు ఏం పేరు? చెప్పండి. పిలాతు. ఏం పేరన్నా? పిలాతు. ఆయన చివరికి వాళ్ళ కోరిక చొప్పున కేవలం అసూయ చేత అప్పగించారు. జనాలు కేకలు, సిలువే అని అడుగుతున్నారు అని సిలువకి వేయటానికి కొరడాలు కొట్టించి వదిలేద్దాం అనుకుంటే అంతటితో ఆగలేదు. కొరడాలతో కొట్టించారు. తర్వాత యేసు ప్రభువారిని గుద్దారు, ముఖం మీద ఉమ్మేశారు. ముఖం మీద దుప్పటి కప్పి కొట్టి, ఎవరు కొట్టారో చెప్పు, అంతకుముందు దేవతన్నావు కదా, ప్రవచనాలు చెప్పావు కదా అని హేళన, ఎగతాళి, అవమానం అన్ని రకాలుగా యేసుక్రీస్తు ప్రభువారిని చేశారు. అయితే వాటన్నిటినీ యేసు ప్రభువారు మౌనంగా భరించాడా లేదా? ఎవరి కోసం? ఎవరి కోసం? కల్వారి గిరిలో నా సిల్వాలో శ్రీ యేసు పలు బాధలుండెను, ఘోర బాధలు పొందెను, ఘోర బాధలు పొందెను. ఎవరి కోసం? అప్పుడు వాళ్ళ కోసమా? నీ కోసమే, అది నా కోసమే. నీ కోసం, నా కోసం యేసుక్రీస్తు ప్రభువారు అవమానాలన్నీ పొందాడు. లేఖనాల ప్రకారం యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో కొట్టువారికి వీపును అప్పగించాడు, పెరికివేయి వారికి తన చెంపలను, వెంట్రుకలను అప్పగించాడు, ఉమ్మివేయి వారికి తన ముఖాన్ని అప్పగించాడు. శరీరం అంతా దున్నబడటానికి నాగటి చాళ్ళ వలె పొలాన్ని దున్నట్టుగా ఆయన శరీరం అంతా టాప్ టు బాటం గాయాలు పొందటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడ్డాడు. అది కేవలం నా పాపపు శిక్ష అయి ఉండగా యేసు ప్రభువారు పాపులను రక్షించడానికి వచ్చాడు కదా. పాపానికి పరిహారం రావాలనంటే
అప్పటి వరకు చేసిన వారి పాపాలన్నిటిని భరించాలన్నా, ప్రక్షాళన చేయాలన్నా, పాపక్షమాపణ కలిగించాలన్నా అప్పటి వరకు ఉన్న ఒక చట్టం, ఒక గ్రంథం, ధర్మశాస్త్రం ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే రక్త ప్రోక్షణం అవశ్యం. Hebrew 9:22 రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యంగా చెప్పే ఆ లాని నెరవేర్చడం కోసం సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనే ఆ యొక్క వేదాంతాలు, ఆ గ్రంథాల సారాంశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చడానికి ఆయన నిలువెల్ల గాయాలు పొందాడు, రక్తం కార్చాడు, తర్వాత సిలువనెత్తారు. యెరూషలేము వీధుల్లో సుమారుగా కొన్ని కిలోమీటర్లు ఆ రోడ్లు మనకిలాగే ఉండవు. మీ ఊరు రోడ్డు చాలా అద్భుతంగా ఉంది. కానీ ఆ రోజుల్లో ఆ యొక్క యెరూషలేము వీధుల్లో అలాగా ప్రయాణం చేసుకుంటా మలుపులు తిరుగుతా అట్లా ఇట్లా వెళ్ళేసరికి ఎక్కడ సిలువ వేశారు? గొల్గొతా కొండ, ఆ కపాల స్థలం, పుర్రె లాంటి ఆకారం కలిగిన ఆ స్థలంలో తీసుకొని వెళ్ళి చేతులు కట్టి రెండు చేతుల్లో మేకులు దించి కాళ్ళలో మేకులు కొట్టి ఒక్కసారిగా అలాగ పైకి లేపగా ఆ గుంటలో ఇది టక్కని ఇట్లా పడితే ఏమైద్ది? షేక్ అయిపోదు. సిలువే సుమారుగా 150 కిలోల బరువు అని, ఆయన బరువు కూడా సుమారుగా 80 కిలోలని. రకరకాలుగా బైబిల్ మనకి చెప్పలేదు కాబట్టి అంత ఎక్కువగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మనం పాడాం, ఈ బైబిల్ ఎంత ఉంటుందో 1 కిలో ఉంటుందా? ఇదే 2 పాటలకే మన చెయ్యి దిగొచ్చింది. కానీ ఎన్ని గంటలు ఉన్నాడు సిలువలో? సజీవంగా సిలువలో ఎన్ని గంటలు ఉన్నాడు? ఎన్ని గంటలు? ఎందుకు యేసు ప్రభువారు సిలువ వేసిన టైం ఎన్నింటికి వేసే సిలువ? త్వరగా చెప్పండి, అయిపోయింది, నా టైం అయిపోయింది. 5 నిమిషాలు నేను ముగించేయాలి. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు కదా, రాత్రి పట్టుకున్నారు, తెల్లారేసరికి అక్కడిక్కడ తీర్పులను తిప్పారు. తర్వాత సిలువ వరడాలతో కొట్టారు, చేయాల్సినవన్నీ చేశారు. చివరికి సిలువ ఎత్తారు, మోయించారు. ఆ ప్లేస్కి వెళ్ళి సిలువని అంత పైకి లేపారే. సిలువకి ఇచ్చిన టైం ఎంత? మధ్యాహ్నం. మీరు బైబిల్ బాగా చదవాలి, ఓకే? మీరు యేసయ్య దగ్గర మనం శిష్యులంగా ఆయన మాదిరిని మనం నేర్చుకుందాం. మార్కు సువార్త 15:25లో ఆయన 9 గంటలకు సిలువ వేశారు. 3 గంటలకి 3 కూడా ఉంది ఆన్సర్. 3 గంటలకి ఏమైంది? ఆయన చనిపోయాడు. 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఏమైపోయింది? సృష్టి ఏమైపోయింది? సృష్టిలో ఉన్న సూర్యుడు తన పని మానుకున్నాడు, చూడలేకపోయాడు. మనం అప్పుడప్పుడు మన పిల్లలు కష్టపడుతూ ఉంటే, బాధల్లో ఉంటే, రోగంలో ఉంటే, ఏడుపులో ఉంటే, అన్నం తినకుండా మారాం చేస్తూ ఉంటే, కాలో చెయ్యో ఏదో దెబ్బ తగిలి ఉంటే ఆడి బాధను చూస్తావా? చూస్తా సంతోషంగా తిందామా? చెప్పండి అన్న. యేసు ప్రభువారు సృష్టికర్త అయిన దేవుడు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడటం చూసిన సృష్టి సైలెన్స్ అయిపోయింది. చీకటి కమ్మగా రకరకాలు అక్కడ పరిస్థితులన్నీ మారిపోగా 3ంటికి చివరి మాట, మొదటి మాట చెప్పండి ఒకసారి. సిలువలో యేసు ప్రభువారు పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేయగా. చివరి మాట ఏంటి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. మధ్యలో కొన్ని మాటలు ఉన్నాయి. కాబట్టి ప్రారంభ పదం ఏంటి? 2 మొదటి మాటలో చివరి మాటలో ప్రారంభ పదం ఏంటి? ఏ పదంతో ఆరంభించాడు? తండ్రి. కనెక్షన్ బాగొట్టుకోలేదు. పరిస్థితులు ఏవైనా తండ్రిని మానకు, పరిస్థితులు ఏవైనా మందిరాలు మానకు, పరిస్థితులు ఏవైనా వాక్యం చదవటం మానకు, వాక్యం వినటం మానకు, ప్రభుని ఆరాధించడం మానకు. దేవునితో కనెక్టివిటీ ఆల్వేస్ కలిగి ఉండటం ఎంతైనా మంచిది.
సృష్టి మారినా పర్లేదు, మనుషులు మారినా పర్లేదు, తిట్టేవాళ్ళు ఎక్కువైనా పర్లేదు, హింసించేవాళ్ళు ఎక్కువైనా పర్లేదు, లేని మాటలు కల్పించేవాళ్ళు ఎక్కువైనా పర్లేదు, రోగాలు బాధలు ఎక్కువైనా పర్లేదు, తండ్రిని కనెక్టివిటీని దేవుడు మనకిచ్చిన అద్భుతమైన దేవుని పిల్లలయ్యే అధికారం 1:12 యోహాను సువార్త, తన్ని అందరూ అంగీకరించును అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలంతకు అధికారం ఇచ్చాడే. అధికారాన్ని పోగొట్టుకోకు. దెయ్యం బిడ్డగా మారకు. 8వ అధ్యాయం 46వ వచనం 44వ వచనం యోహాను సువార్త, మీరు మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు అన్నాడు. వాడి పిల్లవాడిగా ఉండకు. వాడొకానొక దినాన మత్తయి సువార్త 25:41 శపింపబడిన వారలారా, అపవాదికి వాళ్ళ దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వాడు వెళ్ళనై ఉన్నాడు. వాని బిడ్డగా ఉంటే, వాని అలవాట్లు కలిగి ఉంటే, దేవుని బిడ్డల ఆలోచనలు, ఆశయాలు, అలవాట్లు నీకు లేకపోతే వాడు వెళ్ళినట్లుగా అగ్నిగుండానికి నువ్వు కూడా వెళ్తావు. కాబట్టి దానికి వెళ్ళకూడదని వెళ్ళి అనేక మంది ఆత్మలను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఆరంభంలో మనం చదువుకున్నాం. క్రీస్తు మన పాపముల నిమిత్తమై ఏమయ్యాడన్నా చనిపోయాడు. కలువరి శిలువలో 3 గంటలకి ఆ మాట పలికి చనిపోగా అక్కడ సుమారుగా 7 రకాలైన అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. భూమి కనిపించింది, బండలు పగిలిపోయాయి, కొన్ని సమాధుల నుండి కొందరు లేచారు. విశేషంగా మొదటిది, అప్పటి వరకు దేవాలయంలో ఉన్న ఒక తెర కొందరికే పరిమితం, కొందరే వెళ్ళాలి. కానీ ఇప్పుడు అందరూ వెళ్ళారా? ఎక్కడైనా యేసు నామములో చేరి ప్రార్థన చేసుకునేలా దేవుడు అద్భుతమైన ఓపెన్ డోర్ మినిస్ట్రీని దేవుడు అనుగ్రహించాడు. ఆ తెర కింద నుంచి పైకి తిరిగిందా, పై నుంచి కింద తిరిగిందా? ఆ రోజు యెరూషలేములో దేవాలయంలో ఉన్న తెర కింద నుంచి పైకి తిరిగిందా, పై నుంచి కిందకి తిరిగిందా? కటింగ్ కింద నుంచి చేశారా, పై నుంచి చేశారా? సరే తర్వాత చెప్పండి, నా టైం లేదు. చివరికి యేసుక్రీస్తు ప్రభువారు 3 గంటలకే చనిపోవడం జరిగింది. తర్వాత కొందరు అన్నారు, అయ్యో ఈయన 3వ రోజు లేస్తానన్నాడు, ఎట్లా లేస్తాడో చూద్దాం. లేవకపోయినా వాళ్ళ శిష్యులు వచ్చి లేపుకొని వెళ్ళిపోయి మా యేసు ప్రభు లేచాడని చెబుతారేమో అని సమాధి కార్యక్రమం చేశారు. భారీ బందోబస్తు చేశారు. ఎన్ని చేసినా చచ్చిపోయిన యేసు ప్రభు తిరిగి లేచాడా లేవలేదా? చచ్చిపోయి తిరిగి లేవకపోతే ఆయన నేను నమ్ముకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆయనే కానీ లోకానికి వచ్చి అద్భుతాలు చేసిన నా కోసం చనిపోకపోతే, రక్తం గాల్చకపోతే ఆయన నమ్ముకోవాల్సిన అవసరం, ఆయన గురించి రాత్రి మీ దగ్గరికి వచ్చి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. లేఖనానుసారంగా ఆయన జన్మ జరిగింది, ప్రవచనానుసారంగా ఆయన చనిపోయాడు, చెప్పినట్లుగా 3వ దినాన తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు. వచ్చేలాగా నువ్వు కూడా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే, క్రీస్తు ప్రభువారు కార్చిన అమూల్యమైన ప్రశస్త రక్తంలో నీ పాపపు డాగులను కడుగుకుంటే, నీ నోటితో నీ పాపాన్ని దేవుని సన్నిధిలో చెప్పుకుంటే, యేసు నామములో ఒప్పుకుంటే, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేస్తుంది. తద్వారా ఇందాక మనం విన్నామే, మందిరానికి వస్తా వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. దేవుని దీవెనలతో తప్పనిసరిగా నిన్ను నింపి నడిపిస్తాడని ప్రేమతో తెలియచేస్తూ ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన స్థానిక సంఘ నాయకులు, అలాగే ఆ నాయకు ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను.